టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలు టీడీపీ ఆఫీసులో జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. తర్వాత కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాజకీయం అంటే కేవలం ఒక వర్గం సొంతమని భావించిన రోజుల్లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడారని జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైమ్ 9 న్యూస్ పంచాంగాన్ని, ఉగాది పంచాంగ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉగాది కొత్త సంవత్సరంలో ప్రజలకు సుఖ సంతోషాలు కలగాలని, శుభం జరగాలని ఆకాంక్షిస్తూ ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యానికి చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా పార్టీ స్థాపించబడి పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే సుడిగాల పర్యటన చేసి 83వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా ఉన్నదంటే భారతదేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. అది మా నందమూరి తారక రామారావు గారికి సాధ్యమైంది. దీంట్లో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో మా నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీని విశ్వవ్యాప్తం చేసి రాబోయే కాలంలో ఈ పార్టీ ఎలా ఉండాలని చెప్పేసి పార్టీని అప్డేట్ చేసుకుంటూ సాంకేతికతని చేతితో పట్టుకుని టెక్నికల్ని పార్టీకి జోడిస్తూ రాబోయే తరాలకు కూడా పార్టీని ఆదరించే దిశగా ముందుకెళ్తూ ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా సమపాలనలో తీసుకెళ్తూ రైతుల కోసం పోలవరం లాంటి వ్యవస్థనే, నీటి వనరుల వ్యవస్థనే కల్పించడమే కాకుండా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని జగ్గం